హలో, హాయ్ రా నాన్న. నేనురా మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్. చాలా రోజులైంది మనం పాఠం చెప్పుకొని. 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో హిస్టరీ రఫీ సార్ సిరీస్ 13 గురించి ఈరోజు మాట్లాడుకుందాం. 12లో మనం సిపాయిల తిరుగుబాటు గురించి స్టార్ట్ చేసాం. ఈ 13లో కూడా దాన్ని కంటిన్యూ చేద్దాం. మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏముందో ఆ బుక్లోయే మీకు స్కూల్ అసిస్టెంట్ కానీ, లేకపోతే సెకండరీ స్కూల్ అసిస్టెంట్ కానీ, హెచ్జిటి కానీ మీకు అందులో బిట్లే మీకు ఇస్తాడు. మీకు తెలిసిన విషయమే. సబ్జెక్ట్కి వచ్చి బయటకు అసలు వెళ్ళరు. మీ పుస్తకాల్లో ఏముందో అదే ఇస్తారు. అందువల్లే నేను నోట్స్లో రాసుకొని మరీ చూసుకొని ఏం చెప్పకూడదో చూసుకొని మీకు నేను చెప్తా ఉన్నా. మనకి సిపాయిల తిరుగుబాటు పాఠంలో సీతారాం పాండే అని ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ ఏంటంటే సీతారాం పాండే. ఇతను 1812లో బ్రిటిష్ ఆర్మీలో 1812లో బ్రిటిష్ ఆర్మీలో సిపాయిగా జాయిన్ అయి 1860 వరకు సుబేదార్ వరకు ఎదిగాడు. సిపాయి నుంచి సుబేదార్ వరకు సీతారాం పాండే. ఈయన బ్రిటిష్ వాళ్ళ తరపు నుండి సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళ తరపున ఉండి ఒక రకంగా మనకి సహకరించలేదు, మనకి హెల్ప్ చేయలేదు సీతారాం పాండే. వాళ్ళ కొడుకు సిపాయిల తిరుగుబాటు చేసి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చనిపోయాడు. కానీ ఈయన సుబేదార్ పోస్ట్లో ఉన్నాడు కాబట్టి సీతారాం పాండే అని ఆయన తప్పగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చింది. తర్వాత రిటైర్ అయ్యాడు 1860 ఆ ప్రాంతాల్లో. రిటైర్ అయిన తర్వాత ఈయన తన జ్ఞాపకాలు, తన బాధలు, తన పెయిన్స్ తన మిత్రుడికి చెప్పుకున్నాడు. ఆర్మీలో పనిచేసిన మిత్రుడికి. ఆ మిత్రుడి పేరు నార్గట్ పాండే. ఆ మిత్రుడి పేరు నార్గట్, NARGAT, నార్గట్ పాండే ఆ మిత్రుడి పేరు. ఆ మిత్రుడితో చెప్పుకున్నాడు. ఆ మిత్రుడు అవధ భాషలో AVADH అవధ భాషలో ఆ మిత్రుడు సిపాయి నుంచి సుబేదార్ వరకు అని బుక్ రాశాడు. సిపాయి నుంచి సుబేదార్ వరకు నార్గట్ పాండే రాశాడు. సీతారాం పాండే జ్ఞాపకాలను, సీతారాం పాండే జీవితాన్ని. రైట్. ఇందులో వీళ్ళు ఏం చెప్పారంటే సిపాయిల తిరుగుబాటుకి కారణాలు ఏంటి అని అంటే మెయిన్ మోటో సిపాయిల తిరుగుబాటుకి మీ టెక్స్ట్ బుక్ ప్రకారం, అకార్డింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్, యువర్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్, దాని ప్రకారం 1 బ్రిటిష్ వాళ్ళను ఎదిరించడం, 2 మొఘల్ చక్రవర్తిని సింహాసనంపై కూర్చోబెట్టి భారతదేశానికి మళ్ళీ రాజాగా ప్రకటించడం, 3వది ఈ మొత్తం సిపాయిల తిరుగుబాటు వెనక అయోధ్య నవాబు మరియు ఢిల్లీ బహదూర్ షా జాఫర్ వీళ్ళు ఉన్నారు అని చెప్పింది. అంతేకాదు ఆవు కొవ్వు, పంది కొవ్వు తూటాలను తీసుకురావడం వల్ల ఆవు హిందువులకి పవిత్రం, పంది ముస్లింలకి అపవిత్రం. దీనివల్ల తమ మత విశ్వాసాలను దెబ్బ కొట్టడానికి కావాలనే బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు. అందువల్లే సిపాయిల తిరుగుబాటు జరిగిందని సిపాయి నుంచి సుబేదారి వరకు ఈ బుక్లో చర్చించారు. ఆ తర్వాత ఈ బుక్లో మరో పాయింట్ ఏమి యాడ్ చేశారంటే సిపాయిల తిరుగుబాటులో తిరుగుబాటు అంటే ఏంటంటే బ్రిటిష్ సైన్యంలో పనిచేసే మన సైనికులు తమ పై అధికారుల ఆజ్ఞలను ధిక్కరించడం, దీనినే తిరుగుబాటు అన్నారు. తమ పైన బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే మన సైనికులు తమ పై అధికారుల ఆజ్ఞలను ధిక్కరించడమే తిరుగుబాటు అని అన్నారు. ఆ తరువాత మన బుక్లో మనకి ఏముందంటే బరక్పూర్ మంగళ్ పాండే, బరక్పూర్ అని ఉంది, 34 రెజిమెంట్, మంగళం పాండే, వెస్ట్ బెంగాల్. ఇక్కడ కూడా ఆవు కొవ్వు, పంది కొవ్వు తూటాలను యూజ్ చేయమని చెప్పడం వల్ల హిందూ మత విశ్వాసి అయినటువంటి మంగళం పాండే బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగినందువల్ల 1857 ఏప్రిల్ 8వ తేదీన మంగళ పాండేని ఉరి తీశారు బ్రిటిష్ వాళ్ళు. చాలా ఘోరం కదా. అలానే మీరట్లో ఎందుకు సిపాయిల తిరుగుబాటు జరిగిందనంటే మీరట్లో బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ ప్రధాన కార్యాలయం
బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ ప్రధాన కార్యాలయం మీరట్లో. అందువల్ల మీరట్లో ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు తూటాలకి వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేస్తే బ్రిటిష్ వాళ్ళు వీళ్లలో 85 మందిని పట్టుకొని 10 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు. 85 మందిని పట్టుకొని మీరట్లో ఆవు కొవ్వు పంది కొవ్వు తూటాలకి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు వీళ్ళు జైలుకి వెళ్ళి ఆ జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడిపించి 85 మంది వాళ్ళను పూర్తిగా విడిపించి జైలు గోడలు బద్దలు కొట్టి ఇంగ్లీష్ అధికారులను చంపి ఇంగ్లీష్ వాళ్ళ ఆస్తులు అవన్నీ కూడా ధ్వంసం చేసి మరి 1857 మే 10న సిపాయిల తిరుగుబాటుని మీరట్లో 1857 మే 10న సిపాయిల తిరుగుబాటుని మీరట్లో ప్రారంభించారు. ఆ తరువాత వీళ్ళందరూ విదేశీయుల మీద తిరగబడ్డారు. సిపాయిలు విదేశీయులను ఫిరంగి లేదా ఫరంగి అని పిలిచారు. ఫరంగీలు అంటే విదేశీయులు అని అర్థం. ఆ తదుపరి మనకి ఇక ఢిల్లీ గురించి ఉంది. మే 10న మీరట్లో 1857 మే 10న మీరట్లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైతే అంతకుముందు 1857 ఏప్రిల్ 8న మంగళం పాండేని గురి తీస్తే వీళ్ళందరూ మీరట్ నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఎర్రకోటలో ఉన్న బహదూర్ షా జాఫర్ని తలుపులు బద్దలు కొట్టి నువ్వు రా, నువ్వు నాయకుడు అవ్వు, నువ్వే కావాలి, మాకు బ్రిటిష్ వాళ్ళు వద్దు, నువ్వు భారతదేశాన్ని ఏలు అంటూ అతన్ని బద్దలు కొట్టారు. కానీ బహదూర్ షా జాఫర్ చివరి మొఘలాయి చక్రవర్తి అతను భయపడ్డాడు. చివరి మొఘలాయి చక్రవర్తి భయపడ్డాడు. అమ్మో వీళ్ళు ఎంతవరకు నిలబడతారోనని. అయినా వీళ్ళు వెళ్ళి ఆయనని నాయకుడిగా ప్రకటించాడు. అప్పటికి బహదూర్ షా జాఫర్కి ధైర్యం వచ్చింది. వెంటనే ఆయన ఒక ఆజ్ఞాపత్రాలు జారీ చేశాడు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ ద్వారా బాధలు పడ్డ సంస్థానాధీశులు అందరూ నాకెందుకు వచ్చేయండి, మనందరం కలిసి బ్రిటిష్ వాళ్ళని వేద్దాము అని చెప్పేసి ఆయన లెటర్లు సైతం వాళ్ళకి రాశాడు. ఈ నేపథ్యంలో సైన్యం మీరట్ నుంచి బయలుదేరిన సైన్యం వారం రోజులకే ఢిల్లీ నుంచి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టింది. బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టింది. లేకపోతే ఢిల్లీలో ఉన్న రెండో బహదూర్ షాని ఎర్రకోట ఖాళీ చేయమంటారు. ఆడ కుతుబ్ మినార్ దగ్గర ఒక చిన్న పాక కట్టాం, ఆ పాకలోకి వెళ్ళి నివసించమని అంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో పరిపాలన చేస్తున్నారు. 1526 నుంచి ఓ రకంగా చెప్పాలంటే మధ్యలో ఔరంగజేబు లాంటి వాడు ఇబ్బంది పెట్టినప్పటికీ బట్ మళ్ళీ వీళ్ళే కావాలి అని చెప్పి మన వాళ్ళు భారీ ఎత్తున పోరాటం చేసి బహదూర్ షా జాఫర్ని నాయకుడిగా ఎన్నుకుంటే ఆయన నాయకుడు అయిన తర్వాత అందరికీ లెటర్లు రాసి సంస్థానాధిపతులకి మీరందరూ నిలబడదాం, మనందరం పోరాటం చేద్దాం అనేటప్పటికీ ఈ మీరట్ నుంచి వెళ్ళినటువంటి సైన్యం ఏం చేసిందంటే వాళ్ళ దగ్గరికి ఢిల్లీలో బ్రిటిష్ సైన్యంతో పోరాడి బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టేసింది ఢిల్లీలో. ఢిల్లీ తర్వాత మీరట్ సైన్యం ఒక ర్యాలీలాగా ఢిల్లీకి వెళ్ళారన్నట్టు, బహదూర్ షాని లీడర్గా ప్రకటించారన్నట్టు, వారం రోజుల్లో ఢిల్లీలో బ్రిటిష్ సైన్యాన్ని ఖాళీ చేయించారు అన్నట్టు. ఆ తరువాత మనం ఢిల్లీ తర్వాత కాన్పూర్ విషయానికి వస్తే పీష్వా అక్కడ ఉన్నాడు కదా, పీష్వా బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్. యాక్చువల్లీ డల్హౌసీ యొక్క రాజసంక్రమణ సిద్ధాంతం ప్రకారం డల్హౌసీ ప్రకారం సంతానం లేని సంస్థానాధీశులు వేరే వాళ్ళని దత్తత తెచ్చుకోకూడదు. దీనినే రాజసంక్రమణ సిద్ధాంతం నిర్వారసత్వ విధానం అని అంటారు, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. తెచ్చుకోకూడదు. కానీ ఈ బాజీరావు ఏం చేశాడంటే పీష్వా నానాసాహెబ్ని దత్తత తెచ్చుకుని ఆ తర్వాత చచ్చిపోయాడు. నానాసాహెబ్కి మరణాలు కానీ నానాసాహెబ్ని మహారాష్ట్రకి పీష్వాగా గుర్తించడం కానీ ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు చేయకుండా నానాసాహెబ్ని యాంటీగా ప్రవర్తించారు. అందువల్ల నానాసాహెబ్ కాన్పూర్లో సైన్యాన్ని వేసుకుని సిపాయిల తిరుగుబాటు చేసి బ్రిటిష్ వాళ్ళను ధిక్కరించాడు. ఆ తర్వాత కాన్పూర్ తర్వాత మనకి లక్నోలో బేగం హజరత్ మహల్ అని ఆమె వీర పోరాటం చేసింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటులో. బేగం హజరత్ మహల్, ఇది మళ్ళీ వినండి, బేగం హజరత్ మహల్. వీళ్ళ ఆయన నవాబ్ వాజిద్ అలీ షా, వీళ్ళిద్దరి కొడుకు బిర్జిస్ ఖాదర్, BIRJIS బిర్జిస్ ఖాదర్. లక్నోలో బేగం హజరత్ మహల్, వాళ్ళ అబ్బాయి బిర్జిస్ ఖాదర్, వీళ్ళు భారీ పోరాటం చేసి మొఘలాయి నవాబు బహదూర్ షా జాఫర్కి వీళ్ళు మద్దతు ప్రకటించారు. ఎస్, మేము నీ అనుకున్నాం, మేము నీ వెనక వస్తాము అని చెప్పి. అలానే ఝాన్సీలో మన లక్ష్మీబాయి, ఆమె కూడా దత్తత చెల్లదనండి అంటే కోపం వచ్చి ఆమె నానాసాహెబ్తో కలిసి తాంతియా తోపేతో కలిసి సిపాయిల తిరుగుబాటు బ్రహ్మాండంగా చేసింది. అలానే మన టెక్స్ట్ బుక్లో మధ్యప్రదేశ్లో మాండ్లాలో రామ్గఢ్ అనే ప్లేస్లో రాణి అవంతిబాయి
ఇది రావచ్చు, ఇది ఇంపార్టెంట్. మిగతా వాళ్ళందరూ మనకు తెలుసు. రాణి అవంతిబాయి లోఢి అనే ఆవిడ రామ్గఢ్ అనే సంస్థానం నుంచి, ఇది మధ్యప్రదేశ్లో మాండ్లా వద్ద ఉంది, మాండ్లా MANDLA. ఈ రాణి అవంతిబాయి లోఢి 4000 సైన్యాన్ని సమకూర్చుకుని బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టింది. కాన్పూర్లో నానాసాహెబ్, ఢిల్లీలో వచ్చేసేమో బహదూర్ షా జాఫర్, బాగా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మీకు నేను రిపీట్ చేస్తా ఉన్నా. లక్నోలో బిర్జిస్ ఖాదర్, ఝాన్సీలో లక్ష్మీబాయి, మధ్య భారత్ లేదా గ్వాలియర్లో కాంతియా తోపే, మధ్యప్రదేశ్లోని మాండ్లా దగ్గర రామ్గఢ్ సంస్థానం నుంచి రాణి అవంతిబాయి లోఢి, వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఓ మాట చెప్పాలని అంటే ఝాన్సీలోను, ఈ మాండ్లాలోను, ఈ యొక్క ఇది మన లక్నోలోను ప్రజలు కూడా వచ్చి సిపాయిలకు మద్దతు ఇచ్చి పోరాటం చేశారు. మామూలుగా జరగల సిపాయిల తిరుగుబాటు. 1757లో ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో కాలు పెడితే, 1764లో బక్సార్ యుద్ధం ద్వారా బెంగాల్లో అధికారాన్ని పొందితే, అధికారాన్ని అంటే పన్ను వసూలు చేసుకునే దివానీ అధికారాన్ని పొందితే, సరిగ్గా 100 ఏళ్లకి 1857లో 1757 ప్లాసీ యుద్ధంతో ఇండియాలో వాళ్ళు అధికారాన్ని స్థాపించారు. 1857 అంటే 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్లలో బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తూ సిపాయిలు మొట్టమొదటిగా తిరుగుబాటు చేసి, వరంగా చెప్పాలంటే దుమ్ము లేపారు. బట్ సిపాయిల తిరుగుబాటుకి మీ 8th క్లాస్లో టెస్ట్లో ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో తెలుసా మీకు? ఆ నిర్వచనం ఏంటంటే, తిరుగుబాటు అని అంటే బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న మన సైనికులు తమ పై అధికారుల ఆజ్ఞలను ధిక్కరించడం, ఎదిరించడం, దీన్నే తిరుగుబాటు అంటారు. రైట్. ఇంకా తిరుగుబాటు కొనసాగుతూనే ఉంది. ఇట్స్ ఏ కంటిన్యూడ్ ప్రాసెస్. న్యూస్ ఏదో, ఇట్స్ ఏ ప్రాసెస్. నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. మీరు విన్నారు హిస్టరీ రఫీ సార్ సిరీస్ 13 మీరు విన్నారు. థ్యాంక్ యూ. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. సరే.